హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను పెరుగుతోటి నిలవ పచ్చడి పెడుతున్నా. చూడండి, ముందుగా మిర్చి తీసుకొని తొడమలు తీసి చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఎండుమిర్చి వేసేసి పుల్లటి పెరుగును కొంచెం చిక్కగా కాకుండా పలసగా కాకుండా చేసుకొని మిర్చి మునిగేటట్టుగా పెరిగేయండి. వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఒక గంట సేపన్నా ఈ నానాలండి ఖచ్చితంగా, అప్పుడే కానీ పచ్చడి బాగా వస్తుంది. నానిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని తీసి మిక్సీ జార్ తీసుకొని మనం పై మిర్చి అంతా తీయాలి. తీసి అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ఎల్లిగడ్డ తొడమని తీసి అలా వేసుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం మెంతిపిండి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం కచ్చపచ్చగా పట్టాలి. పట్టిన తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఒక ఎల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు. మనం మిక్సీ పట్టిన మిశ్రాన్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా కలుపుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలపండి. కలిపిన తర్వాత దాన్ని తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. దీన్ని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టకూడదండి, స్టీల్ దాంట్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టొద్దు. గాజు బౌల్లో చల్లారిన తర్వాత పెట్టుకుంటే ఒక 10-15 రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది రైస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసిన పచ్చడి కాకుండా ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.